దేశంలో మీడియా ఒకప్పుడు రాజకీయాల్ని శాసించేది. అయితే నరేంద్ర మోడీ వచ్చాక ఆ రాజకీయాల్ని శాసించే వ్యవస్థ నుంచి శోధించే వ్యవస్థ వైపుకి తెచ్చారు. కవరేజీ తప్పించి మీడియా డామినేట్ చేసి పబ్లిక్ మైండ్ని డైవర్ట్ కానియకుండా, అంటే డైవర్ట్ చేసే ప్రయత్నాలకు బ్రేక్ వేశారు తన స్థాయిలో. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అట్లా లేదు. ఇప్పటికి కూడా మీడియా తనే ప్రజల్ని శాసించలేదు. వాస్తవంగా ప్రజలైతే దానికి విరుద్ధంగానే తీర్పులు ఇస్తున్నారు. అయినా సరే ప్రజలు ఎలా నడవాలి, ప్రభుత్వాలు ఎలా నడవాలి అన్నటువంటిది శాసించాలనుకుంటేనే మీడియా. అందులో రాధాకృష్ణ గారు ప్రధాన భూమిక పోషిస్తారు. ఆయన ఎలాగా చక్కగా వక్రీకరిస్తారంటే, తన కొత్త పలుకులోని చెత్త పలుకు ఏంటంటే, తాను ఓడిపోతున్న విషయమే తెలుసుకోలేకపోయిన కేసీఆర్ ఆంధ్రప్రదేశ్లో జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తారని చెప్పడాన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ వ్యాఖ్యల వల్ల లోక్సభ ఎన్నికల్లో మళ్ళీ నష్టం జరుగుతుందని భారత రాష్ట్ర సమితి నాయకులు ఆందోళన చెందుతున్నారు. పాపం ఈయనకి మిస్గా అవుతున్నటువంటిది ఏంటంటే, తెలుగుదేశం పార్టీ వాళ్ళు పూర్తిగా మద్దతు ఇచ్చారు క్రిందటిసారి కాంగ్రెస్ పార్టీకి. గుర్తుంది కదా, నేను చెప్పింది అబద్ధమైతే ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మొన్ననే కదా 2023 ఎలక్షను. ఎక్కడ తెలుగుదేశం స్ట్రాంగ్ హోల్డు? హైదరాబాదు, మల్కాజ్గిరి, రంగారెడ్డి, సికింద్రాబాదు. ఇక్కడ టోటల్గా హైదరాబాదులో ఎవరు గెలిచారు? బీఆర్ఎస్ గెలిచింది. అంతకుముందు ఎప్పుడన్నా బీఆర్ఎస్కి బలమైన ఇది ఉందా? అక్కడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ఓడిపోయినటువంటి పార్టీ ఏకంగా 39 సీట్లలో 22 దాకా ఇక్కడెక్కడే గెలిచింది. ఎందుకని? తెలుగుదేశం పార్టీ వాళ్ళు అందరూ ఒక్కటయ్యి తిట్లు శాపనార్థాలు వచ్చేటికి దానికి విరక్తిగా మిగతా ఓటర్లందరూ ఏకమై ఆంధ్ర ఓటర్ల వల్ల కేసీఆర్ గెలిచాడు. అందుకని ఆంధ్ర ఓటర్ల కోసం అక్కడ ఆంధ్ర ఓటర్లు తెలుగుదేశానికి ఎగనిస్ట్గా ఉన్నారు, అక్కడ చంద్రబాబుకి ఎగనిస్ట్గా ఉన్నారు. అందుకోసం దాన్ని నమ్ముకున్నారు, సక్సెస్ అయ్యారు. అక్కడ రూరల్లో ఓడిపోయాడు అక్కడ చంద్రశేఖరరావు గారు. అర్బన్లో ఎక్కడైతే తెలుగుదేశం స్ట్రాంగ్ హోల్డ్ ఉందో అక్కడే ఆయన గెలిచారు. స్ట్రాంగ్ హోల్డ్ ఉందని భావించే చోట. అది ఇక్కడ జనానికి తెలియదు అనుకుంటున్నారు. నెంబర్ 1. గత ఏడాది చివరిలో తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బరిలో దిక్కకుండా దూరంగా ఉండటం వల్ల కాంగ్రెస్ పార్టీకి పరోక్షంగా లాభించింది. ఒక రకంగా ఇది కేసీఆర్కి చంద్రబాబు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్. అంటే కింద పడ్డ పై చేయి నాదేని అంటారు. పోటీ చేయడానికి మనుషులు దొరక్క, పోటీ చేసే దమ్ము చాలక ఆగిపోతే, అక్కడ ఓడిపోతే కనుక ఇక్కడ కూడా దాని మీద రిఫ్లెక్ట్ అవుతుంది. క్రిందసారి 2018లో అదే పని చేసి అక్కడ ఓడిపోయేటప్పటికి ఆంధ్రాలో కూడా ఇంపాక్ట్ పడిందని చంద్రబాబు పోటీ చేయలేదు. దాన్ని ఆయన కేసీఆర్కి రిటర్న్ గిఫ్ట్ కోసం అన్నట్టు. పోనీ ఇప్పుడు ఎవడు ఆపాడు? ఇప్పుడు చేయొచ్చుగా పార్లమెంట్ ఎన్నికలు. అసలు నాయకుడు ఎవడున్నాడు తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి? కానీ అక్కడ తెలుగుదేశం స్ట్రాంగ్గానే ఉందని ఆయన నమ్ముతూ ఇప్పటికీ నమ్మించాలన్న ప్రయత్నం చేస్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి, షర్మిల రాజకీయ రణక్షేత్రంలో ఎదురెదురుగా మోహరించడంతో ఇడుపులపై అంతఃపుర రహస్యాలు వెలుగులోకి వస్తున్నాయి. జగన్ నిజస్వరూపం ప్రజలకు తెలుస్తుంది. జగన్ నిజస్వరూపం ప్రజలకు ఎప్పుడూ తెలుసు. తెలుగుదేశం అనుకూలులందరికీ జగన్ మంచోడు కాదు, అలాగే వైసీపీ అనుకూలులందరికీ జగన్ మంచోడే. ఇందులో కొత్తగా రహస్యం ఏం తెలిసింది? ఇది ఇంకొక పాయింట్ ఆయన వక్రీకరణలో ఉండే. జగన్ రెడ్డిని గుడ్డిగా సమర్థించే పేటీఎం బ్యాచ్కు కూడా బ్యాండేజ్ వ్యవహారం సమర్థించడం ఇబ్బందిగా మారి తనపై అత్యాయత్నం జరిగిందని ప్రచారం చేసుకుని లబ్ధి పొందాలని అనుకున్నారు. కానీ శనివారం నాడు ఆయన చూస్తే కొట్ట గురించి దేవుడెరు, గాయం తాలూకు ఆనవాళ్ళు కూడా పెద్ద కనిపించలేదు. అంటే ఆయన ఏమన్నా ఇంత పెద్ద గాయం వేసుకుని స్టిక్కర్ వేసుకుని తిరిగాడా? లేదు కదా. లేదా చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ గుండె పనిచేయదు, పక్కన అంబులెన్స్ లేకపోతే ఆయన బ్రతకలేడు అని అబద్ధాలు చెప్పుకున్నాడా? గాయం అవ్వగానే బ్యాండేజ్ వేశారు, ఆ తర్వాత కుట్లేశారు, ఆ తర్వాత తిరిగాడు, అయిపోయాక బ్యాండేజ్ తీశాడు. ఆ గాయం ఆ స్వల్పం అక్కడే కనబడుతుంది, అంతే కనబడుతుంది. ఎంత ఎత్తే అంతే కనబడుతుంది. ఇంత చూపెట్టుకోలేరు కదా. కానీ అది ఏమీ లేదని చెప్పి నిన్న లోకేష్ చేసినటువంటి ట్వీట్ లాగానే, అంటే లోకేష్కి ఈయనకి పెద్ద తేడా ఏం లేదన్నటువంటి విషయం అర్థమవుతుంది. లేకపోతే ఏపీ ప్రజలు ముఖ్యంగా తన సమర్థించే వాళ్ళు వెర్రి వెంగళప్పలని జగన్మోహన్ రెడ్డి బలంగా నమ్ముతున్నారు. నీతి నిజాయితీల గురించి పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు. డజన్కు పైగా అవినీతి కేసులో నిందితుడిగా ఉండి కూడా అవినీతికి ఆస్కారం లేని పాలన అందించారని చెప్పుకునే దుస్సాహసానికి పాల్పడుతున్నారు. మరి చంద్రబాబు నాయుడు మీద 7 అవినీతి కేసులు, ఇప్పుడు టోటల్గా 22 కేసులు. మరి ఆయనకు విశ్వసనీయత ఎట్లా ఉంటుంది? ఏ పాయింట్ మీద ఉంటుంది? నెంబర్ 2, ఇక్కడ తను చేసింది చెప్పానని చెప్తున్నాడు. అవునో కాదో చూసుకోమంటున్నాడు. నేను చేశానంటేనే ఓటేయమంటున్నాడు. ఆ మాట చంద్రబాబు చెప్పలేకపోతున్నారే. 2014-19 పాలనలో నేను స్వర్ణయుగం ఇచ్చాను, నాకు ఓటేయండి అని చెప్పానండి ఎప్పటికైనా సరే. చెప్పలేకపోతున్నారు కదా. ఇప్పుడు వస్తే నేను అద్భుతం చేస్తాను, లక్షాధికారులు చేస్తాను, మీకు అది ఇస్తాను ఇది ఇస్తాను అంటున్నారు. అప్పుడు ఏది విశ్వసనీయత అవుతుంది? ఈ మాట అనగానే జగన్ సూట్ కేసులు పట్టుకొస్తారు. కానీ ఇలా రాసిన ఆయనకి మాత్రం ఏ సూట్ కేసులు ఎవరు?
అదేంటో ఆంధ్రప్రదేశ్లో విచిత్రం అట్లాగే ఉంటాయి. మాట్లాడేవాడికి కానీ నోరున్నోడు ఏమైనా మాట్లాడుకోవచ్చు.